నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. క్రీస్తు జన్మదినం సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రిస్మస్ వేడుకల సంబరాలు అంబరాన్నంటుకున్నాయి. చర్చీలను ముస్తాబు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాత్రి నుండి ప్రార్థన మందిరాలు యేసు నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. జాలి, దయ, కరుణ, ప్రేమ ఈ నాలుగిటిని కలిపి జీవిత సారమని బోధించినటువంటి యేసుక్రీస్తు పుట్టినరోజునైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే అంగరంగ వైభవంగా చర్చిలను ముస్తాబు చేసి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే పాస్టర్ ఆవరణకు సంబంధించినటువంటి ఇక్కడ అయితే కొంతమంది అయితే క్రైస్తవ సోదరులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, క్రీస్తు జన్మదినాన్ని ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు? ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత గొప్ప పండుగ అంటే, అత్యధిక జనాభాతోటి జరుపుకునే పండుగ అంటే అన్ని మతాలకు క్రిస్టియన్ యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ మాత్రమే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిన్న పెద్ద అన్ని కులాల వారు కూడా, అన్ని మతాల వారు కూడా ఈరోజు యేసు ప్రభువుని పూజిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో జన్మదిన కార్యక్రమాన్ని అర్ధరాత్రి నుండి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఒక్కో దేశంలో, ఒక్కో రాష్ట్రంలో, ఒక జాతులకు విభిన్న సంబంధించినటువంటి పండుగలు నిర్వహిస్తారు. కానీ క్రీస్తు జయంతి ఉత్సవాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇది అన్ని మతాల, అన్ని వర్గాల, అన్ని రకాలైనటువంటి ప్రజానికం ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నటువంటి పండుగ ఇది క్రీస్తు జయంతి పండుగ. రాయపురం టెంపుల్కి సంబంధించిన చర్చ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రత్యేక పూజలు అయితే ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక శాసనసభ్యులు వేమలవీరేశం గారు అయితే మనతో పాటు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఒకసారి వారిని కూడా అడిగినట్లు తెలుస్తుంది. ఈరోజు క్రిస్టమస్ సందర్భంగా రాయపురం చర్చికి వచ్చి చర్చిలో ప్రార్థనలలో పాల్గొని ఫాదర్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలోనే ఒక గొప్ప దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు యేసు ప్రభు గారు, ప్రపంచ ప్రజలందరూ కూడా పూజించే ఏకైక దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు ఉండాలని, యేసు ప్రభు యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ చర్చికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబాల్లో యేసు ప్రభు వెలుగులు నింపాలని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే క్రిస్టమస్ సంబంధించినటువంటి సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఇప్పుడే నగరికల్ శాసనసభ్యులు వేమలవీరేశం గారు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా తన శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో దీనికి నిధులు తీసుకొచ్చి పునరుద్ధీకరణ చేసే ప్రయత్నం అయితే చేశారని కూడా మనతో పాటు చెప్పినట్టు విశేషం అయితే కనిపిస్తూ ఉంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్చిలన్నిటి కూడా పునరుద్ధీకరణ చేసి డెవలప్మెంట్ చేస్తామని కూడా తను హామీ ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిర్యాలగూడ పట్టణంలోని పలు చర్చిలలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ హన్యా నాయక్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే గనక అందరి జీవితాలు సుఖ సంతోషాలతో సాగుతాయన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని అన్నారు. అధికారులకు, నాయకులకు హ్యాపీ క్రిస్మస్. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ప్రపంచమంతా యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని అంబరానంటిన సంబరాలు. యేసే క్రీస్తు ప్రపంచ మానవాళి కొరకు 3 విషయాలు నేను చెప్పగలను. ఆయన పుట్టుక, తర్వాత మరణము, తిరిగి లేవడము, పునరుద్ధానుడై లేవడము. ప్రపంచమంతా ఆయన వైపు చూస్తున్నారు. తర్వాత స్టార్లు మరి నిర్మించడము, తర్వాత కేక్ కటింగ్లు, అలాగనే మందిరాలు, ప్రార్థన మందిరాలన్నీ శృంగారించబడడం, ఆట పాట కార్యక్రమం, అలాగనే బైబిల్ వాక్యము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద, వాక్యమే దేవుడే ఉండెను. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుని తల వాల్చుకోవడం జానటి స్థలం లేదు. ఆయన పశువుల పాకలో జన్మించాడు,
అది ఆయన ప్రత్యేకత. అలాగనే ఆయన చేసిన ప్రాణత్యాగం, సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు, మన అందరి కొరకు రక్తం కార్చాడు, మన పాపుల కొరకు ఆయన పాపం క్షమించడానికి ఆయన త్యాగమూర్తిగా ఆ యొక్క సిలువలో బలియాగం అయ్యాడు, తిరిగి పునరుద్ధానం లేచాడు. మా ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి మా కలిగిన సమస్తం కొరకు మేము ప్రార్థన చేస్తాం, ప్రతినిత్యం మా డ్యూటీ ప్రార్థన. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రేయర్ చేస్తాం. మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.